హాయ్ అందరికీ నమస్కారం. ఒక అంకం ముగిసిపోయింది. సో చాలా రోజులుగా నడుస్తూ ఉందన్నమాట, నలుగుతూ ఉంది. ఏంటి? కవిత టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ కదా, బీఆర్ఎస్ పార్టీ నుంచి తనని ఎప్పుడెప్పుడు సస్పెండ్ చేస్తారా అని ఎదురు చూస్తోంది. సో కేసీఆర్ కూడా ఏదైనా సర్దుకుంటుందా చూద్దాం అనే ధోరణిలో ఆయన ఉన్నారు. ఎంతకీ తెగకపోయేసరికి చివరికి తెంపాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. కవితను సస్పెండ్ చేయటం మనందరికీ తెలిసిందే. ఆ సస్పెన్షన్ తర్వాత నిన్న కవిత ప్రెస్ మీట్ పెట్టి సంచలన విషయాలు వెల్లడిస్తానని చెప్పింది. బట్ అందులో సంచలన విషయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ఏముంటాయి ఏంటనేది చాలామంది ఆసక్తి ఎదురు చూశారు. కానీ ఒక స్పష్టంగా మనకి అర్థమవుతోంది ఏంటంటే కుటుంబ గొడవలు, ఇది మనకు అర్థమవుతా ఉంది. సో ఆమె ఓవరాల్గా టార్గెట్ చేసింది ఎవరిని అంటే హరీష్ రావుని. ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా టార్గెట్ చేసినట్టుగా కనపడుతోంది. ఒకటేంటంటే ఆమెకు కావాల్సింది ఏంటి? పార్టీలో ఆమెకు రావాల్సిన అధికారుల్లో ఆమెకు రావాల్సిన వాటా రాలేదనేది, మరి పంపకాల్లో కూడా ఆమెకు రావాల్సిన వాటా రాలేదేమో, దానికి సంబంధించి బహిరంగంగా ఆమె మాట్లాడలేదు. కానీ పార్టీకి సంబంధించి వాళ్ళ నాన్నగారి వారసత్వానికి తాను కూడా అర్హురాలునే అని గత కొంతకాలంగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఆల్రెడీ కేసీఆర్ గారికి ఒక లేఖ రాసింది. ఆ లేఖ రాసిన తర్వాత అంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేయాలనే ఒక ప్రక్రియ నడుస్తున్నట్టుగా ఉందనే ఒక పెద్ద బాంబు అయితే పేల్చింది ఆమె లేఖ రాసిన తర్వాత ఆమె లేఖ లీక్ చేసిందని చెప్తారు, ఆమె మాత్రం ఎవరో లీక్ చేశారని చెప్తున్నారు. సో ఆ లీక్ అవ్వడం మొత్తం ప్రజలకు తెలిసేలా లీక్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు చేసింది. ఆ తర్వాత నేరుగా జగదీశ్వర్ రెడ్డి గారు ఇంకొకళ్ళు ఆరోపణ చేస్తే నన్ను ఎలాగో సస్పెండ్ చేయరు, నన్ను సస్పెండ్ చేస్తే తప్ప నేను సొంతంగా ఎదగలేనని భావించింది. ఒక సానుభూతి రావాలంటే వాళ్ళు సస్పెండ్ చెయ్యాలి అని భావించింది. సో నేరుగా హరీష్ రావుని కొడితే తప్ప పని కాదనుకున్నది. హరీష్ రావు మీద బాణం ఎక్కుపెట్టింది. నిన్న పదే పదే హరీష్ రావు మీద బాణాలు వదిలింది. సో ఒక రకంగా చెప్పాలంటే టార్గెట్ హరీష్ అన్నట్టుగా జరిగింది ప్రెస్ మీట్ మొత్తం అని చెప్పాలి. ఆమె చెప్పింది ఏతావాత ఏంటంటే కేసీఆర్ మంచోడు, కేసీఆర్ అసలుకు డబ్బు యావ లేనివాడు, చాలా గొప్ప మనిషి, ఆయనకు అవినీతికి పాల్పడాల్సిన అవసరం లేదు, కాళేశ్వరం అనేది ప్రజల కోసం ఆయన చేసిన అతిపెద్ద ప్రాజెక్టు. సో అందులో వీళ్ళు హరీష్ రావు అలాగే సంతోష్ రావు వీళ్ళిద్దరూ అవినీతికి పాల్పడి దాన్ని చివరికి కేసీఆర్ మీదకి తెచ్చారు అనేది ఆమె చెప్పింది. అలాగే కేటీఆర్ కూడా ఏమీ చేయలేని ఒక అశక్తుడయ్యాడు అని చెప్తుంది. రామన్న నాన్న మీ ఇద్దరు హరీష్ రావు బారు నుంచి మిమ్మల్ని మీరే రక్షించుకోవాలని చెప్పింది ఒక మాటలో. ప్రస్తుతం నా మీద వేటు పడింది, రేపొద్దున మిమ్మల్ని కుట్ర చేసి మిమ్మల్ని పార్టీలోంచి బయటికి పంపి ఆయన పార్టీని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని కొన్ని సంచలనమైన ఆరోపణలు అయితే హరీష్ రావు గారి మీద చేసింది. సో ఏదేమైనా హరీష్ రావు కారణంగానే ఈటెల రాజేంద్ర అలాగే అనేక మంది బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా హరీష్ రావు కారణంగానే వెళ్ళిపోయారు అనేది ఆమె చెప్పదలుచుకుంది. కాళేశ్వరంలో 100 కోట్ల రూపాయలు మింగింది కూడా హరీష్ రావే అని చెప్పింది. హరీష్ రావుతో పాటుగా తోడు దొంగ సంతోష్ రావు అని చెప్పింది. సంతోష్ రావు అంటే ఎవరు? ఈమెకి వరుస ఒక అన్న, కజిన్ బ్రదర్. సో సంతోష్ రావే కేసీఆర్ గారిని దగ్గరుండి చూసుకుంటారు ఫామ్ హౌస్లో. ఆయనకి ఏదైనా కేసీఆర్ గారి అపాయింట్మెంట్ కావాలన్నా, కేసీఆర్ గారు అడుగు బయట పెట్టాలన్నా సంతోష్ రావు గారి చేదోడు వాదోడుగా ఉంటారు. అలాంటి సంతోష్ రావు గారి మీద హరీష్ రావు గారి మీద నిందలు మోపటమే నిన్నటి ప్రెస్ మీట్ సారాంశము. సరే, మొత్తంగా ఏతావాత చూస్తే మరి ఈమెకు వచ్చిన మైలేజ్ ఏంటి అంటే ఎటువంటి మైలేజ్ రాలేదు అని చెప్పాలి. ఎందుకంటే ఈమె పార్టీ నుంచి బయటకి ఈమెను సస్పెండ్ చేసినప్పుడు ఈమె ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు, ప్రాథమిక సభ్యత్వానికి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈమెతో పాటు మరికొంతమంది ఎవరైనా ప్రముఖులు వస్తారా అని భావించారు. అలాంటిది ఏమీ జరగలేదు, కాబట్టి ఇంపాక్ట్ లేదు. రెండో అంశం, ప్రజలకు సంబంధించిన అంశాలు ఏమన్నా గట్టిగా నిలదీస్తారా అంటే దానికి సంబంధించి కూడా పెద్దగా ఆమె నుంచి ఎటువంటి ఒక సిద్ధాంతం కానీ రాద్ధాంతం కానీ జరగలేదని చెప్పాలి. ముఖ్యంగా కవిత గారు ఒక అంశాన్ని అయితే లేవనెత్తారు. అదేంటంటే బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ మీద నేను పోరాడుతున్నాను, నా పోరాటాన్ని బీఆర్ఎస్ఏ నిజంగా ఖండిస్తోంది, వాళ్ళే అడ్డు తగులుతూ ఉన్నారు, వాళ్ళకి ఇష్టం లేదా బీసీలకు రాజ్యాధికారం రావటం, సామాజిక తెలంగాణ రావటం వాళ్ళకి ఇష్టం లేదా, బంగారు తెలంగాణ అంటే కేవలం బంగారు నిక్షేపాలు
ఇటు హరీష్ రావు ఇంట్లో సంతోష్ రావు ఇంట్లో మాత్రమే ఉండాలా, వాళ్ళ ఇళ్ళు మాత్రమే బంగారం కావాలా, మరి తెలంగాణ బంగారం కావద్దా అంటూ ఆమె మాట్లాడుతూ బీసీల పక్షం తీసుకునే ఒక ప్రయత్నం చేసింది. కానీ ఆమెను బీసీల పక్షపాతిగా బహుశా తెలంగాణలో జనం అంగీకరిస్తారని లేకపోతే స్వీకరిస్తారని నేను అనుకోను. అయితే ప్రజలకు సంబంధించి ఇంక ఏ ఇష్యూ కూడా ఇక్కడ చర్చకు రాలేదు. కేవలం ఇదొక కుటుంబ గొడవ, వాటాల గొడవలాగా మాత్రమే ఇక్కడ తయారైంది అని చెప్పాలి. కేవలం తనకు రావాల్సిన అధికార వాటా లేకపోతే ఆర్థిక వాటా దక్కలేదన్న ఒక బాధ మాత్రమే ఆమెలో చాలా స్పష్టంగా కనపడింది. సో ఆమె ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది ఏంటనేది భవిష్యత్తులో నిర్ణయం అవుతుంది. ఏదేమైనా ఆమె ఏ పార్టీలో అయితే చేరను అని చెప్పింది. అయితే ఇందులో సందట్లో సడేమియా అన్నట్టుగా మన పాలంకులు ఉన్నాడు కదా, పాలంకులు వచ్చేసాడు. అమ్మ నువ్వు బీసీల గురించి పోరాడాలంటే నా పార్టీలో చేరు, నా పార్టీలో చేరు, నువ్వు జూబ్లీ హిల్స్ మీద పోటీ చేయి, జూబ్లీ హిల్స్లో మనం గెలుచుకొని వద్దాం జూబ్లీ హిల్స్, అప్పుడు మన నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్దామని చెప్పి ఆయన ఆహ్వానం పలికాడు. సో కేసీఆర్ ఇటువైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కానివ్వండి అలాగే బీజేపీ కానివ్వండి ఆమెకు స్పేస్ ఇవ్వడానికైతే సిద్ధంగా లేరు. ఎందుకంటే ఆమె మీద లిక్కర్ ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆమె 5.5 నెలల పాటు జైలు జీవితం గడిపి వచ్చారు. అలాంటి వ్యక్తికి ఇవాళ ఈ రెండు పార్టీల్లో చోటిచ్చే అవకాశం లేదు. ఆమె సొంత పార్టీ పెడుతుందా అంటే ఆ అంశాన్ని కూడా ఆమె స్పష్టంగా ప్రకటించలేదు. మరి ఆమెకున్న ఒకే ఒక ఆప్షన్ కేఏ పాల్ అనుకుంటా. సో ఒకటి ఇక్కడ కర్మ రిటర్న్స్ అని. సో చాలామంది నిన్నటి నుంచి చేస్తున్న పోస్ట్ ఏంటంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా చులకనగా మాట్లాడింది ఈమె. సో పవన్ కళ్యాణ్ గారు ఒక రెగ్యులర్ పొలిటీషియన్ కాదు, ఆయనకు అసలు రాజకీయాలు తెలియవు అంటూ చాలా ఎద్దేవా చేస్తూ మాట్లాడింది. సో ఆమెకు ఇలాంటి పరిస్థితి రావాల్సిందే అంటూ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతా ఉందని చెప్పాలి. సో మొత్తం మీద చూస్తే కనుక కవిత సాధించింది పెద్దగా ఏమీ కనపడలేదు. సో పార్టీని 4 రోజులు మాట్లాడుకుంటారు, 4 రోజుల తర్వాత మళ్ళీ ఇది సైలెంట్ అయ్యే అవకాశం కనపడుతుంది. కానీ ఆమె ఇంపాక్ట్ చూపించాలంటే బీఆర్ఎస్ పార్టీలోని ఒక బలమైన నాయకులను కనుక ఆమె చీల్చగలిగితేనే ఆమెకు కాస్త మనుగడ ఉంటుంది. లేకపోతే మరో షర్మిలలాగా తయారయ్యే అవకాశం ఉంది. ఈవెన్ షర్మిల గారికి కొంత డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి చరిష్మా షర్మిల గారికి ఉంది. అయినప్పటికీ కూడా షర్మిల గారు రాణించలేకపోయారు. ఈవెన్ షర్మిల వాళ్ళ అన్న కోసం చాలా పోరాడింది. ఆమె మీద చాలామందికి సానుభూతి కూడా ఉంది. అన్న కోసం పోరాడితే అన్న ఆమెను మోసం చేశాడు, ఆర్థికంగా మోసం చేశాడు, అధికారంలో వాటా ఇవ్వటంలో మోసం చేశాడన్న సానుభూతి ఉన్నప్పటికీ కూడా షర్మిల రాణించలేకపోయింది. మరి ఈమె కవిత ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాలి.